అప్పడాల సుబ్బలక్ష్మి నీ అప్పడం ఎండలేదే, ఈ ఎండలో పెట్టినా మేడ మీద పెట్టినా నీ అప్పడం ఎండలేదే. ఎంత దలసరు యమ్మ, ఎంత దలసరు యమ్మ, ఎంత దలసరు యమ్మోయ్, ఎంత దలసరు యమ్మ. అప్పడాల సుబ్బలక్ష్మి నీ అప్పడం ఎండలేదే, నీ అప్పడం ఎండలేదే. ఎత్తెత్తుగా మెత్తుతున్నావే, పిండైపోద్దే పిల్ల పిండైపోద్దే, పిండైపోద్దే పిల్ల పిండైపోద్దే. చిట్టి వేళ్ళతో నొక్కుతున్నావే, నొప్పైపోద్దే చెయ్యి నొప్పైపోద్దే, నొప్పైపోద్దే చెయ్యి నొప్పైపోద్దే. వన్ని చిన్నెలెత్తుతున్న అప్పడాల బొమ్మ, కళాయిలో కాలకుంది నీ దలసరదిమ్మ. సందె సందెకు మల్లెలిస్తా, ముద్ద ముద్దకు ముద్దులెడతా, నీకేంటి ఈ బాధ, నానున్నా నా ఇంటికి వచ్చేయవే. నిన్నిలా సుతా ఉంటే చాలా బాధ అవుతుందే. ఓ గుంట ఈ రింగులు గుంట, ఏ అప్పడాల సుబ్బలక్ష్మి నీ అప్పడం ఎండలేదే, నీ అప్పడం ఎండలేదే. నీ పైట కొంగు మట్టిలో పడిపోతాందే, లెగదీయవే పైకి లెగదీయవే, లెగదీయవే పైకి లెగదీయవే. కొంగునట్ల బుడ్డిలోన దోపుకుంటావే, నొక్కేస్తాందే నడుము నొక్కేస్తాందే, నొక్కేస్తాందే నడుము నొక్కేస్తాందే. కోపంలో నీ ముఖము కారాకిల్లిలేమ్మా, నా చెంతకు వచ్చేసే బెల్లమెడతలేమ్మా. నీ కాళ్ళకు మూవనవుతా, నీ పెదవికి నవ్వు నవ్వుతా, ఒంటరిగా ఎన్నాళ్ళే నీ అందం నా చేతులు పెట్టేయవే. నీ సొగసు సుతా ఉంటే మనసు జిల్లంటుందే. ఓ గుంట నేనుంటా నీ వెంట, రావే నా వెంట, ఏ అప్పడాల సుబ్బలక్ష్మి నీ అప్పడం ఎండలేదే. ఈ ఎండలో పెట్టినా మేడ మీద పెట్టినా నీ అప్పడం ఎండలేదే. ఎంత దలసరు యమ్మ, ఎంత దలసరు యమ్మ, ఎంత దలసరు యమ్మాయ్, ఎంత దలసరు యమ్మ. అప్పడాల సుబ్బలక్ష్మి నీ అప్పడం ఎండలేదే, నీ అప్పడం ఎండలేదే. హాయ్ హలో నమస్తే, సొంత తోటలో పాటల మొలకలకి స్వాగతం సుస్వాగతం. అప్పడాల సుబ్బలక్ష్మి, అప్పడాల సుబ్బలక్ష్మి అంటే సుబ్బలక్ష్మి ఒక చాలా అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది, ఏం ఉద్యోగం చేద్దామని ఆలోచిస్తుండగా మోడీ చెప్పిన మాటలు తన చెవికి తాగసపడ్డాయి. మోడీ ఏమన్నాడంటే, నేను టీ అమ్ముకునే దేశానికి ప్రధాని అయ్యాననేసి ఒక నా సందర్భంలో చెప్పడం జరిగింది. అది మళ్ళీ యూట్యూబ్లో విని మనం కూడా ఏదైనా ఇలాగ ఒక సొంత ప్రయత్నంతో, సొంత స్వలాభంతో ఏదైనా ఒక ఘనత సాధించాలి అని చెప్పి రీసెర్చ్ చేయగా తనకి అప్పడాల బిజినెస్ అనువుగా ఉంటుంది, ఇంటి పట్టు నుండి చేసుకోవచ్చు, ఇది ఆడవాళ్ళ బిజినెస్సే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి అప్పడాల మీద రీసెర్చ్ చేసి అప్పడాలు ఇలా ఈ రకమైన పిండి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చి అప్పడాలు మొదలెట్టింది. అప్పడాలు చేయడం, అవి ఊరంతా తిరిగి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. సుబ్బలక్ష్మి నాన్నగారు ఒక గవర్నమెంట్ టీచర్, చాలా గొప్ప పేరు పొందిన టీచరు. ఆయనకి చుట్టుపక్కల 10 ఊర్లకి మాస్టర్గా గుర్తింపు ఉంది. అందరూ ఇంటికి రావడం చూడడం అన్నీ చూసి వీళ్ళందరినీ నోటెట్ చేసుకుని వీళ్ళు ఊర్లు వెళ్ళి వాళ్ళ ఊరుల్లోకి తండ్రి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు నోటెట్ చేసింది కదా, వాళ్ళ ఊర్లు వెళ్ళి వాళ్ళ ఇళ్ళని కనుక్కుని అక్కడ కూడా ఓ సైకిల్, తను కాలేజీకి వెళ్ళిన సైకిల్ని రిపేర్ చేయించుకుని ఆ సైకిల్ మీద సంచులో వేసుకుని అమ్మడం మొదలెట్టింది. వెళ్తే వాళ్ళు మాస్టర్ గారు అమ్మాయి కదా అని చెప్పేసి మొహమాటంతో ముందు తీసుకున్నారు. ఆ తర్వాత వద్దు అని అంటుంటే డబ్బులు లేకేమో అని చెప్పేసి, మీరు డబ్బులు తర్వాత ఇద్దరు ముందు ఈ ప్రోడక్ట్ చూడండి అని చెప్పేసి ఇచ్చేసి వచ్చేస్తూ ఉంది ఆమె. ఆ అప్పడం క్వాలిటీ అది ఎలా ఉందంటే దళసరగా ఒక దెబ్బ రొట్ల. అది అప్పడం అంటే అసలు అప్పడం బేసిక్ దాని పర్సనాలిటీ, ఫిజికల్ పర్సనాలిటీ ఏంటి, ఏదైనా ఒక వస్తువు తాటగా ఉందంటే అప్పడంలా ఉందని అంటాం. అంటే తాటే దాని పర్సనాలిటీ, తాటగా ఉండడమే. ఈమె ఎలా చేసింది, క్వాలిటీ గురించి తనేదో చేయడంతో గొప్పగా చేయడం, ఒక వింతగా చేయడం కదా.
ఇప్పుడు అందరిలా కాకుండా ఘనతగా చేస్తేనే కదా నలుగురిలో పేరు వెళ్తాం అనే ఉద్దేశంతో ఆమె ఏం చేసిందంటే, అప్పడం తాటగానే ఉంటేనే అప్పడం, దళసరిగా ఉంటే అప్పడం కాదా అని చెప్పేసి ఆమె అప్పుడు దళసరిగా చేయడం మొదలెట్టింది. అవి కళాయిలో కాలట్లేదు, నూనెలో ఏగట్లేదు, పొయ్యి మీద ఎడితే ఇది అవ్వట్లేదు. ఇంకా వద్దంటే ఒక అమ్మాయి స్వయం కృషితో బతకాలనే ఒక ఉద్దేశంతో ఉంది. ఆమెని కించపరచకూడదు, తనని నొక్కేయకూడదు, వీలైతే సహాయం చేయాలనే ఉద్దేశం మీద ఊరు ప్రజలందరూ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. ఎదుటి వ్యక్తిని ఎవరిని కించపరచకూడదు, వాళ్ళని తగ్గించి చూడకూడదు అనే భావాలు కలిగిన వాళ్ళు. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ అమ్మాయి వచ్చి ఇచ్చేస్తుంది, డబ్బులు తర్వాత నేను తర్వాత కలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మాస్టర్ గారు అలాగా ఊరు కానీ ఎక్కడికైనా అటుకాసి వెళ్తుంటే, ఏమండి మీ అమ్మాయి అప్పడాలు తెస్తుంది సార్, అవి తినలేమండి, లబ్బర్ ముక్కలు సాగుతున్నాయి, అవి అప్పడాలు అంటారా, మీరైనా చెప్పి పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఆ అమ్మాయికి ఏదో పెళ్లి చేసి పంపేయండి, ఎందుకంటే తనకి యాతన అని అంటే, బాబు నెత్తునూరు ముత్తుకుంటున్నాను, నీకు ఎందుకమ్మ ఇవన్నీ అంటే, నేను స్వయం కృషితో బతకాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలని అంటుంది, ఏం చేయనయ్యా అని ఆయన అలాగ అందరికీ సమాధానం చెప్పుకుని వెళ్తున్నారు. ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య ఏమంటే అలా నీరసంగా ఉందంటే, ఏంటి మన సుబ్బలక్ష్మి చేస్తున్న అప్పడాలు తినలేక ప్రజలు గోలెట్టేస్తున్నారు, దానికి నువ్వన్నా చెప్పంటే, నేను చెప్పినా వినట్లేదంటే, దానికి నా మూడు ముళ్ళు వేసేస్తే అది ఇంటి పట్టున ఉంటుందని అంటే, రంగా ఇష్టపడుతున్నాడు కదా, రంగాతో మాట్లాడతాం అని చెప్పేసి రంగా ఆమె నీ భార్య అని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావు అని తెలుసు, మరి నీ భార్య నువ్వే మార్చుకో, ఆ దిక్కుమాల అప్పడాలు బిజినెస్ ఆపేలా చేయను ఆయన అని చెప్పేసి అని అంటారు. అంటే సరేనండి, నేను ఏదో ట్రై చేస్తాను అనేసి సుబ్బలక్ష్మిని ఎవరు వదులుకోలేరు. సుబ్బలక్ష్మి వ్యక్తిత్వం, మనోవికాసం అది హిమాలయ శిఖరాలంతా గొప్పదనమాట. అందంతో పాటు తెలివితేటలు, ఇటు చక్కని గుణం, ఎవరైనా పేదవారు ఏమన్నా కొంచెం ఇబ్బందులో ఉంటే సహాయం చేసే మనస్తత్వం, ఆమె చాలా గొప్పది. ఒక మీలాంటి వాళ్ళు కూడా ఆ అమ్మాయిని చూసినట్లయితే తను పెళ్లి చేసుకోవాలనుకునే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. ఆ అమ్మాయిని గట్టిగా గసరలేవు. ఎందుకంటే ఒక గాజు వస్తువుని ఎలా చూసుకుంటాం మనం, చాలా జాగ్రత్త చూసుకుంటాం. అలాగే అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి అన్నమాట. గట్టిగా చెప్పలేము, ఎలా మానిపించాలి అని ఆలోచనలో ఒకసారి పిలిపించాడు. ఈ కుర్రోడు కూడా, పెళ్లి చేసుకుపోయి కుర్రోడు కూడా వచ్చి, రంగా నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు కదా, మరి రంగాన్ని ఇచ్చే చేయాలనుకుంటున్నావు అంటే, నాకు రంగా అంటే ఇష్టమే, కానీ నా వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు పెళ్ళిలో పడితే పిల్లలు, ఆ పిల్లల తర్వాత వాళ్ళ చదువులు, నేను వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోలేను అని అంటే అని అంటుంది. తండ్రి ఏమో, నీ వ్యాపారం అభివృద్ధా, నీ అప్పడం తినలేక గోలెట్టేస్తున్నారు జనం. మొన్న నేను బయటకు వెళ్తే, ఏమండి ఆ అమ్మాయితో అప్పడాల బిజినెస్ మానిపించండి, దీనంగా నన్ను చేతులెట్టుకుని అడిగాడమ్మా. తల్లి మానే తల్లి అంటే, వాళ్ళకేం తెలుసు అప్పడాల బిజినెస్ గురించి, అప్పడం అంటే ఏంటి అనుకుంటున్నావు, క్వాలిటీ, నేను క్వాలిటీగా ఇస్తున్నాను, దళసరిగా అందరూ తాటగా చేస్తారు, నేను క్వాలిటీగా దళసరిగా చేస్తున్నాను, అందులో జీడిపప్పు నువ్వులు కూడా వేసి చేస్తున్నాను, పిల్లలు కూడా బలంగా ఉంటుంది. ఒరే దీనికి ఎవరన్నా చెప్పండి రా, క్వాలిటీ అంటే దళసరి కాదురా, టేస్ట్ అని చెప్పండి రా బాబు అని చెప్పేసి తండ్రి అలా బయటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో తల్లి, అమ్మ నువ్వు అది మాంతావా లేదా, మన ఇంటా వంట ఉందా ఇలాంటి వ్యాపారాలు, మొగరాయిల్లా సైకిల్ తొక్కుని వెళ్ళి నీకు ఎందుకమ్మ ఈ బాధని, రంగాన్ని చేసుకొని అంటే, నేను పెళ్ళి రంగాన్ని చేసుకొని అనట్లేదు, చేసుకుంటాను, నా అప్పడాల బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత నేను చేసుకుంటాను అని అంటే, ఇంక నీ ఇష్టం తల్లి, రంగా నీ భార్య నీ చేతిలో పెట్టాను, నువ్వు ఎలా మార్చుకుంటావు మార్చుకుని ఏంటి ఆ పెళ్లి ముహూర్తాలకి పిలు బాబు, కాళ్ళు కడగడానికి మేము వస్తాం అని చెప్తాను, వెళ్ళిపోద్ది. అప్పుడు రంగా తన్ని ఎలా అప్పడాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో అని పాట స్టార్ట్ చేస్తాడు. అప్పడాల సుబ్బలక్ష్మి తను ఏడిపిస్తూ, నీకేంటి ఈ బాధ, నానున్నా నా ఇంటికి వచ్చేవే, నేను ఇలా చూస్తా ఉంటే బాధ అవుతుంది అన్నాడు కదా. అంటే నేను పువ్వులెట్టు చూసుకుంటాను, నీకెందుకు ఈ కర్మ, ఈ అప్పడాల బిజినెస్ మానేసి నన్ను మనువాడు అని చెప్పేసి, రంగా అప్పడాల సుబ్బలక్ష్మి నీ అప్పడం ఎండలేదే అని చెప్పేసి పాట పాడి ఆ అమ్మాయిని మురిపించడానికి చూస్తాడు. అందులో తనని ఎటకారి నీ బయటకు మెట్లు పడిపోతుంది లేకదీయవే అని, తర్వాత నువ్వు చాలా అందంగా ఉంటావు,
ఏంటి నువ్వు అంటే ఉదాహరణకి నువ్వు ఇలా కష్టపడితే నీ అందం తరిగిపోద్ది అనే దాని మీద నీ బయట కొంగు బొడ్లో దోపకుండా నొక్కేస్తుంది అని ఎందుకన్నాడంటే, ఏదైనా ఒక బలమైన వస్తువు గట్టిగా ఆ ఇరుకులోకి తోస్తే ఏటవుద్ది, అది నొక్కేసి దాని షేప్ పాడు చేస్తుంది. అలాగే నీ అంత అందమైన అమ్మాయివి ఈ అప్పడాల పిండి కలపడం, ఈ ఎండలో వెళ్ళి ఎండేయడం ఏంటి, దీనివల్ల నీ అందం తగ్గుతుందని సలహా ఇస్తూ ఏంటి తన వస్తువు దాని ప్రోడక్టు ఎలా సేల్ అవ్వట్లేదో, ఎంత డెన్సిటీతో ఉన్నదో అని చెబుతూ ఆమెని ఆట పట్టిస్తూ, నీ కాళ్ళకు మువ్వనవుతా, నీ పెదవికి నవ్వునవుతా, నీ అందం నా చేతిలో పెట్టేవే అనేసి తనకి హామీ అభయహస్తం ఇస్తూ, తను ఇంకా వ్యాపారం మానేయవచ్చు, నువ్వు నాతో ఉండొచ్చు, నీకేంటి ఈ బాధ అని చెప్పేసి పాడుతున్న ఒక అందమైన గీతం. ఈ పాట మీకు నచ్చినట్లయితే ఆశీర్వదించండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. నమస్తే.